విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం। భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించారు। దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన త్యాగనీరతిని కొనియాడారు। ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గౌడవాసు, ఆడిపు రవీందర్, భీమవరపు శ్రీనివాస్, గడ్డం భాస్కర్, గుండెలి వేణు, కోడం ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు। ఒకసారి ఇక్కడ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం, కాశ్మీర్లో బలిదానం జరిగిన ఈ రోజు ఈ జనసంఘ్ను వ్యవస్థాపించడంలో ముఖ్య నాయకుడు. కాశ్మీర్కు మనం వెళ్ళాలంటే పాస్పోర్ట్ విధానం ఉండే, ఒకటే దేశంలో రెండు జెండాలు ఉండే, ఒకటే దేశంలో రెండు చట్టాలు వద్దు అని, ఒకే దేశం ఒకే జెండా ఒకటే చట్టం ఉండాలని కాశ్మీర్లో తను తీవ్ర ఉద్యమం చేసి కాశ్మీర్కు వెళ్తే అక్కడ జైల్లో వేసి అప్పుడున్న గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి కుట్రపూర్తంగా ఆ జైల్లో చంపబడ్డాడు. అతని బలిదానం వల్లే ఈరోజు కాశ్మీర్కు మనం వెళ్ళడానికి భారతదేశ పౌరులకు ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా ఈరోజు కాశ్మీర్లో భారతదేశ జెండా ఎగురుతుంది. తను ఈ దేశం గురించి తను ప్రాణాలు అంకితం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని స్థాయికి తీసుకువచ్చిన వారి ఆత్మకు నివాళులు కలగాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆయన సాధనలో ముందుండి పనిచేస్తామని గుర్తు చేసుకుంటూ ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రం వస్తే కానీ మన భారతదేశంలో తెలంగాణ, కాశ్మీర్ లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. మన రాజ్యాంగం అక్కడ అమలు జరగలేదు. కానీ మన భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాలను సాధించడానికి ఆ రోజు ఎంతోమంది మహనీయులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప గొప్ప మహనీయులు ఎంతో పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి మరీ పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆనాటి ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ ఎదురించి జనసంఘ్ పరివారాన్ని ఒకరు స్థాపించి తాను ఎంపీగా గెలిచి ప్రతిపక్ష నాయకునిగా ఉండి కాశ్మీర్లోకి వెళ్ళి మన కాశ్మీర్ను భారతదేశంలో కలపాలని, ఒకే దేశం ఒకే జెండా ఒకే ప్రధాని, మొత్తం భారతదేశం ఒకే చట్టం ఉండాలన్న ఒక నినాదంతో తను 1953 జూన్ 19న కాశ్మీర్లో ప్రవేశించడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి చట్టాల వల్ల తనని జైల్లో వేసి ఆయనకు అనారోగ్యం పాలైనా కానీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల 1953 జూన్ 23 నాడు తను మరణించడం జరిగింది. ఈరోజు కాశ్మీర్లో మనం వెళ్ళగలుగుతున్నామంటే ఇలాంటి గొప్ప మహనీయులు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ స్థాపన కూడా అనే ముఖ్య కార్యక్రమని చెప్పడం జరుగుతుంది. అలాంటి గొప్ప మహనీయుని వర్ధంతి కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. గారి బలిదానాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు నెహ్రూ క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్లో మొట్టమొదటి ఇండస్ట్రీ మరియు కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ మంత్రివర్గంలో ఆయన పడరాగా రాజీనామా చేసి ఆ తర్వాత స్వతంత్ర పార్టీగా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో నేషనల్ కాన్ఫరెన్స్ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో అప్పుడు జరుగుతున్న హిందువులపై అవమానాలు, మారణ హోమాలు వాటన్నింటినీ కలిగిస్తూ
మరి చాలా కాలంగా ఆయన దేశ సేవలు అందిస్తూ ఈ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పరిచి అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వార్కర్ గురూజీ ఆధ్వర్యంలో మరి జనసంఘ దీపం గుర్తుతో పార్టీ నెలకొనడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు అంటే 1953 జూన్ 23 ఆయన పరమపదించడం జరిగింది. ఆయన చూపిన మార్గం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా దిశానిర్దేశనాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆయన అడుగుజాడలో అందరూ నడవాలని కోరుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మూషం రమేష్, ఎగమంటి ఎల్లారెడ్డి, గణేష్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజన కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించద్దు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించద్దు. వెంటనే పెంచాలి. ఆశా అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలి. మధ్యాహ్నం భోజనం కార్మికులకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతోంది. ప్రధానంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకానికి పనిచేసే కార్మికులందరినీ తొలగించే విధంగా జీవో తీసుకురావడానికి వ్యతిరేకంగా మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుకు ధర్నా చేయడం జరుగుతూ ఉంది సిఐటి ఆధ్వర్యంలో. అట్లాగే మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన కార్మికులకు ఆశా అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని, అట్లాగే ప్రభుత్వం 3 కోడిగుడ్లు అయితే ఉన్నాయో ప్రభుత్వం సరఫరా చేయాలి. గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అట్లాగే వాళ్ళ సమస్యలన్నీ పోయి మన షెడ్యూల్ ఇవ్వ వంట చేసుకునేందుకు ఆ షెడ్యూల్ వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు చాలిన వేతనాలతో వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ మెస్ ఛార్జీలతో కూడా ఈరోజు మన పేద పిల్లలకు సంబంధించి వంట చేసి వాళ్ళకు పౌష్టికమైన ఆహారం అందిస్తూ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్న మధ్యాహ్నం భోజన కార్మికుల పట్ల ఇలా తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రభుత్వం వస్తే కార్మికులు అన్ని రకాల కార్మికులు వేతనాలు పెరుగుతాయని ఆశపడ్డ కార్మికులకు ఈరోజు నిరాశ ఎదురవుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వీళ్లకు అన్ని రకాల అందరి మాదిరిగానే వీళ్ళకు కూడా వేతనాలు పెంచాలి. అట్లాగే కోడిగుడ్లు ఏవైతే గ్యాస్ సిలిండర్లు అన్ని రకాల ప్రభుత్వం సరఫరా చేసి మధ్యాహ్నం భోజన కార్మికులకు బెడ్ ఛార్జీలు కూడా పెంచేసి ఆ రకంగా వాళ్ళని ఆదుకొని పిల్లలకు సరైన విధంగా సేవ చేసే విధంగా వాళ్ళను ఉపయోగించుకోవాలి. అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని దాన్ని పూర్తిగా సిఐటి వ్యతిరేకిస్తోంది. దాన్ని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఈ వేలాది మంది కార్మికులు ఉపాధి పొందే పరిస్థితికి నెలకొంటే సిఐటి ఊరుకోదు. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాను ఈ సందర్భంగా సిఐటికి తెలియజేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్యాహ్నం భోజన కార్మికులకు ఐక్యంగా ఉండి పోరాడానికి సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు మధ్యాహ్న భోజన సమస్యలపై అన్ని జిల్లా కలెక్టర్లు ముట్టడి చేయాలనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈరోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులను స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని వెంటనే వెనుక్కు తీసుకోవాలి. ఈ జిల్లాలో వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలి. వెనుక తీసుకోకపోతే మేము మధ్యాహ్న భోజన కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే కోడిగుడ్లను కూడా ప్రభుత్వమే వాళ్ళకి సరఫరా చేయాలి. గ్యాస్ సిలిండర్లను కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. మెస్ ఛార్జీలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందే హాస్టళ్లకు మెస్ ఛార్జీలు పెంచిర్రు. అదేవిధంగా వీళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచి వీళ్ళ బతుకులు బాగు చేయాలనేది మేము కోరుచున్నాము. అంగన్వాడీలకు ఆశాలకు కూడా పెంచినట్టు
వీళ్ళకు కూడా వేతనాలు పెంచి వీళ్ళు కూడా తెలంగాణ బిడ్డలనే విధంగా గౌరవించి వీళ్ళకు కూడా వేతనాలు పెంచాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. విమల్ థియేటర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీజే సినిమా ప్రారంభం సందర్భంగా పట్టణ సీఐ శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సాయిబన్ని, తిరుమల, కృష్ణ, శ్రీకాంత్ బాబు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. Audience, bite, Dayas, see and బాబు గారు ముస్లిం సోదరులకు ప్రభుత్వం రంజాన్ సందర్భంగా అందించిన సరుకులను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, మజీద్ కమిటీ అధ్యక్షుడు సత్తార్, కౌన్సిలర్ గడ్డం లత తదితరులు పాల్గొన్నారు. కేవలం ఇంతమంది 30 లక్షల పని చేస్తున్నారు కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మరి దీని మీద మీరు వెంటనే తనకు రాలేదు కాబట్టి ఏదో ఒక సందర్భంలో దయచేసి మా మైనార్టీల కోసం, మా కోసం కాదు, పేద మైనార్టీల వారి కోసం మరి చాలా మాకు కొన్ని కోరికల గురించి కొన్ని మరి ఎందుకంటే జిల్లా కేంద్రమైంది కాబట్టి మరి మనకు బైపాస్ రోడ్లో ఒక 2 ఎకరాల్లో ఉర్దూ భవన్లో మరి పెద్ద కళ్యాణ మండపం షాదీఖానా కాబట్టి ఇప్పుడు స్థల సేకరణ చేసి పెట్టుకుంటే నిధులు తర్వాత వేసుకుని మనం మళ్ళీ దానిలో నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు మేము మంత్రి గారికి వినయించేది ఉండే కానీ లేదు. మా మంత్రి గారు ఒక సిరిసిల్లకే ఇవ్వలే కాదు, మొత్తం రాష్ట్రానికి ఒక నాయకుడు కాబట్టి మేము కూడా ఏమి అనుకోకుండా అక్కడ రాష్ట్రాలు కూడా మిగిలిన జరిగింది. అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి దాన్ని మేము విజయవంతం చేసి మరి మంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా, ఎవరికి అన్నం దొరకలేదన్న పేరు రాకుండా చేసి అందరికీ ఒక 100 మందికి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి అనేదా భావించకుండా మా మీద లేనిపోని ఎవరెవరు చెప్పిన మాటలు మీరు పట్టించుకోకుండా మేము నిస్వార్థంగా ఈ ప్రభుత్వానికి సహాయం చేస్తూ మేము మంత్రి గారికి అందించిన నిధులను సక్రమంగా మేము ఖర్చు చేసి మరి పేద వర్గాలకు అందించే విధంగా మేము కృషి చేస్తాం, ఎదుగుతామని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి మేము విన్నవించడం జరుగుతుంది. PS नगर शेख खतीजा विद्यानगर, खुतीजा विद्यानगर, बर्बाद हो गया। రంజాన్ పండుగ సందర్భంగా పెద్దలు మన ముఖ్యమంత్రి గారు ఇది 3వ సంవత్సరం మన మైనార్టీ సోదరులకు దుస్తుల పంపిణీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రభుత్వం రాగానే మైనార్టీలను గుర్తించి మైనార్టీ అన్ని కులాల కన్నా మరి బీద పరిస్థితి కుటుంబం ఏదంటే మన మైనార్టీ కుటుంబం అని చెప్పి గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కార్యక్రమంలో మైనార్టీలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా మన పార్టీ పక్షాన, మన ప్రభుత్వం పక్షాన, అంతేకాకుండా
కార్యక్రమానికి సుధా డబ్బులు కేటాయించి ఒకరోజు భోజనాలు సుధా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధానంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ, ఇంతేకాకుండా ప్రతి కుటుంబానికి బీద కుటుంబాలకు బీసీలకు సుధా పద్మశాలి కావచ్చు, అన్ని కులాలు కావచ్చు, అయితే మన బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సుధా వాళ్ళందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 2 చీరలు ఇద్దామని చెప్పి ప్రభుత్వం లక్ష్యం చేసుకుంది. అది దాదాపు 2 నెలల మాసంలోనే ఆ బట్ట తయారీ సుధా సిరిసిల్ల ప్రభుత్వానికే, సిరిసిల్ల పద్మశాలకే ఎంతో చొరవ తీసుకొని మన కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణానికి ఇచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తయారయ్యే చీరలు మన సిరిసిల్ల పట్టణానికి ఇచ్చుడు, మన సిరిసిల్ల పద్మశాలే కావచ్చు, మన పట్టణానికి కావచ్చు, దానివల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అదే కాకుండా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధానంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులకు పార్టీ పక్షాన్ని కావచ్చు, మన సిరిసిల్ల ప్రజల పక్షాన్ని కావచ్చు, ఎల్లవేళలా మనం రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరియు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలు కోరినట్టు ఇప్పుడు మన మంత్రి ఒకప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి మెయిన్ స్థానంలో అన్నికన్నా కీలక పాత్ర పోషించిన మొన్న ఖచ్చితంగా ఆ కార్యక్రమం రావాలని ఎంతో పని కట్టుకుని వచ్చి ఖచ్చితంగా ఉంటా అనుకున్న సందర్భంలోనే ఉండలేకపోయిన వ్యక్తి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఖచ్చితంగా 2 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ ఫోన్ రాగానే ఎటు అందలేని పరిస్థితి అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి నామదని ఫోన్ రావడంతో ఎట్లా అర్థం చేయాలని చెప్పి, అంటే సరే అన్న అర్థం చేసుకుంటాడు సత్తర్భాయ్ అని చెప్పి నేను కూడా కొంచెం హామీ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ 3 గంటలకు ఫోన్ చేస్తే 7 గంటల వరకే 7:30 వరకే ఆడు ఉంటే నేను 8 గంటల 30 నిమిషాలు ఫ్లైట్ ఉంటుంది, రాము తొందరగా అని చెప్పి ఫోన్ చేయగానే అన్న ఎట్లా అర్థం చేసుకుంటే మీరు 5 గంటలకు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ముస్లిం సోదరులందరూ మంత్రి గారు రాకుండా ఆయన వచ్చినట్టే అంత ప్రేమతోటి చెప్పడం వల్ల వచ్చినట్టు అని భావించాలి. మళ్ళీ ఒకటి కోరిక కోరిండు, అది రాన్న అయిపోయింది చెప్పడం సాధ్యం కాదు. రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పాల్గొంటున్న మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సత్తార్ గారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన పేద వర్గాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో, కనీసం పండుగ నాడైనా సంతోషంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో బతుకమ్మ పండుగ కావచ్చు, రంజాన్ మాసానికి సంబంధించిన రంజాన్ పండుగకే కావచ్చు, క్రిస్మస్ పండుగకే కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరికీ మంచి బట్టలు అందించాలనేటువంటి ఉద్దేశంతో, మంచి భోజనం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగలను నిర్వహించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలియని విషయం కాదు. ఇవాళ ఒక పండుగల విషయంలోనే కాకుండా మైనారిటీలకు సంబంధించిన పేద పిల్లలందరికీ మంచి విద్యను అభ్యసించాలనేటువంటి ఉద్దేశంతో, మంచి విద్య అందించాలనేటువంటి వినమ్రంగా తీసుకున్నటువంటి నిర్ణయమే మన సిరిసిల్లలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారు రాలేకపోయినప్పటికీ మేము మాత్రం తప్పకుండా సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ మీ దగ్గరికి వచ్చేసి మీతో పాటు అందరం శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మొట్టమొదటిసారిగా మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి మొదటిసారిగా భారతదేశంలో మొదటిసారిగా మరి రంజాన్ మాసం సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి ఆలోచనతో మరి బట్టల పంపిణీ మరియు ఇఫ్తార్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే దీనివల్ల చూడండి ఇంతమంది పేద మహిళలు ఇక్కడికి వచ్చి మరి 4 గంటల నుండి ఈ ప్యాకెట్ కోసం ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి, మరి ముస్లిం వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉందో మరి దేశం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటూ, మరి ఇంత ఏర్పాట్లు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇలాగే మరి ప్రతి మాకు ఈ సిరిసిల్లకు మరి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మన కేటీఆర్ గారు మరి మాకు ఇక్కడ అందుబాటులో లేకున్నా కానీ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు కాబట్టి మాకు సంతోషమే. ఎందుకంటే మా సిరిసిల్లకు చెందిన మరి ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర స్థాయిలో మరి ఉన్నారు కాబట్టి ఆయన సమయం ఇచ్చినా ఇవ్వకుండా మరి దాని గురించి మేము ఇక్కడ ఏమీ బాధపడము కాబట్టి ఇక్కడ నాయకులను, ఇతర నాయకులను తీసుకొని మరి మాకు చెందాల్సిన ఇటువంటి మరి మా ముస్లిం వర్గాలకు చెందాల్సినటువంటి ఫలాలను మరి వారి ద్వారా అందించే విధంగా మా సిరిసిల్ల మస్జిద్ కమిటీ మరి కృషి చేస్తుంది. మరి మొన్న ఇఫ్తార్ పార్టీని కూడా మరి
మరి కేటీఆర్ గారు మంత్రి గారు మరి అక్కడ అవసరం ఉండి తొందరగా వెళ్ళాల్సి వస్తే కూడా ఏమి అక్కడ లోటుపాట్లు లేకుండా ఆ ఇఫ్తార్ పార్టీని మేము విజయవంతం చేసి మరి ఒక పార్టీకి కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి ఒక మంచి పేరు తెచ్చే విధంగా మేము కృషి చేశాము. మరి ఇలాగా ఈ రోజు కూడా మరి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా మరి అందరి నాయకులను అధికారులను పిలిచి ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ అందే విధంగా మేము కృషి చేశాం. ఇందులో కొందరికి అందినా అందకపోయినా ఎవరు బాధపడదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ కోటా మనం తీసుకొని అందరికీ చెందే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సెస్ చైర్మన్ దొన్నాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మసీద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు సత్తర్, సెస్ చైర్మన్ దొన్నాల లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఎండి సలీం, అసద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఎవరికి కూడా మరి ఇసమెత్తు తక్కువ పడకుండా మరి అందరికీ ఘనంగా మరి ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇఫ్తార్ పార్టీని మరి మంత్రి గారు మరి అక్కడ అత్యవసరం ఉన్న కారణంగా మరి హైదరాబాద్కి ఉడాడిన బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ నుంచి సిరిసిల్ల నుండి అత్యవసరంగా మరి ఇఫ్తార్ పార్టీలో పాల్గొనకపోయినా మేమంతా మరి మంత్రి గారు ఉన్నారు అనే భావనతోనే ఇక్కడ పనిచేసి మరి ప్రభుత్వం ఇచ్చిన మరి మంత్రి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందును దిగ్విజయంగా మరి పూర్తి చేసి అందరికీ మరి మంత్రి గారు చాలా ఘనంగా ఏర్పాటు చేసి మాకు ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి సిరిసిల్ల పేరును మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమోగే విధంగా ఏర్పాటు చేసి మేము ఘనంగా ఏర్పాటు చేసినాం. కాబట్టి మరి ప్రత్యేకంగా సిరిసిల్ల పట్టణ నాయకులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. जितने रोजे रखे गए जो मौला उन तमाम को तो अपनी बारगाह में कबूल अता फरमा। मुबारक की तरह बार-बार अपने प्यारे हबीब के मौला शकर यानी मदीने के आखिरी नसीब अता फरमा। कयामत के हुजूर अलैहिस्सलाम को तस्लीम के दामन करम का तमाम मुसलमानों के मग़फ़िरत में इज़्ज़त रब्बना तक़ब्बल मिन्ना अल-फ़ातिहा। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.